సిలకేమో శ్రీకాకుళం, అరే కులుకేమో మల్కీపురం. అరే వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీని దెబ్బ చూస్తే పర్లాకి మిటి కొబ్బరి చల్లిమిటి. రాజమండ్రి పలక దూర జాంపళ్ళ బండి, పూల బంటకి వచ్చి పాల పెట్టి చుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి. సిలకేమో శ్రీకాకుళం, అర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగదమ్మ జంకండ్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో. ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే పడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే. మాయదారి వసమో మసమ్మా, ఓ మనం శ్రీకాకుళం పోదమే మసమ్మా. మాయదారి మసమో మసమ్మా, మనం శ్రీకాకుళం పోదమే మసమ్మా. మాయదారి మసమో మసమ్మా, మనం శ్రీకాకుళం పోదమే మసమ్మా. ఓ మసమ్మో మసమ్మా, మసమ్మో మసమ్మా, కాబరబెట్టే నన్ను కాబరబెట్టే, నన్ను కాబరబెట్టే, నన్ను కాబరబెట్టి గప్పుకే మసమ్మా, జర పరేషాని చెయ్యకే మసమ్మా. కాబరబెట్టి గప్పుకే మసమ్మా, జర పరేషాని చెయ్యకే మసమ్మా. ఓ మైసమ్మో 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 మైసమ్మా, మాయదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారం పోదమే మైసమ్మా. మాయదారి మసమ్మో మసమ్మా, మనం మైసారం పోదమే మసమ్మా. So let's start this wonderful episode of EDV Ba-da-da-Bum. ట్యూస్డే ఎపిసోడ్ లో అడుగు పెట్టేసాం. మరి ట్యూస్డే ఎపిసోడ్ లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేట్ ఏ కాలేజ్ అవుతుందో చూడాలంటే we will have to go back and invite all the colleges onto the stage. So let's welcome all the colleges together onto the stage. Yo, ప్రతి చోట నాకే స్వాగతం, అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం, సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం. Dance to the rhythm now. Dance to the rhythm now. ట్యూస్డే ఎపిసోడ్ లో 40-40 ఈక్వల్ స్కోర్స్ అందరూ. మరి మండే ఎపిసోడ్ లో అందరూ 40-40-40-40 అని ఈక్వల్ స్కోర్స్ తో నుంచున్నారు. మరి ట్యూస్డే ఎపిసోడ్ లో ఉంటది అసలు ఒక్కొక్కళ్ళకి అసలు మామూలుగా కాదు. ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలిసిపోతుంది. రౌండ్ పేరు ఏంటంటే క్లిక్కో కిక్. సో ఈ రౌండ్ లో ఏం జరుగుతుందంటే, ఒక సినిమాలో ఒక పాటలో ఒక ఫ్రేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఆ ఫ్రేమ్ ఏ పాటలోదో కనుక్కొని కరెక్ట్ గా గెస్ చేస్తే 20, లేకపోతే పాస్ చేస్తాం. అండ్ పాస్ చేసినప్పుడు ఒకవేళ కరెక్ట్ గా గెస్ చేస్తే వాళ్ళకి వస్తాయి 10 పాయింట్స్ అండ్ నో నెగటివ్ మార్కింగ్. ఒక ఎలిమినేషన్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటో డిస్ప్లే అవ్వాలంటే మీరు మంత్రం చెప్పాలి. ఏంటి తెలుసా? క్లిక్కో క్లిక్. ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్,
మీరు మీ మంత్రం ఒకసారి చెప్తే క్లిక్ కిక్. Right answer. SVC కాలేజ్ మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. మరి నెక్స్ట్ గాయత్రి కాలేజ్ రెడీయా? మీ మంత్రం క్లిక్ కిక్. 10 9 8 7 తెలుసునా రైట్ ఆన్సర్. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నమ్ముతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా దాచి ఉంచేది ఎలా దాన్ని ఆపేది. గాయత్రి కాలేజ్ యు గెట్ 20 పాయింట్స్. సో శివాని కాలేజ్ క్లిక్ కిక్. 10 9 8 రైట్ ఆన్సర్. అదిరేను చూడు గుచ్చాడు అవరకెల్లావే ఉచ్చం ఉచ్చం ఉచ్చండే అదిరేని కారం మచ్చం మచ్చం మచ్చండే అవరకెల్లావే ఉచ్చం ఉచ్చం ఉచ్చండే. అరే వా శివాని కాలేజ్ సూపర్ గా పాడేశారు. వండర్ఫుల్ గెస్ అండ్ మీరు విన్నారు మరో 20 పాయింట్స్. మన గురజాడ మరి మీ మంత్రం క్లిక్ కిక్. 'Right answer. మసాలం అంటే తేల మీఠా ముత్తే ఎత్తాపా సీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా గుమ్మడి గుమ్మడి నిన్నొదలా బదలా బదలా గుమ్మడి పిల్లట్టు అప్పలి అబ్బాయిని నీకు నాకు చుమ్మడి. సూపర్ మరి గురజాడ కాలేజ్ యు విన్ 20 పాయింట్స్. యాడుంది తాళి శివాని కాలేజ్ 2 మీ మంత్రం చెప్పేస్తే మన స్టిల్ ఏంటో చూసేద్దాం. క్లిక్ కిక్. 10 9 8 7 6 5 మిస్టరీకి అందనట్టి మిస్టరీల ఈ ప్రేమ. రాంగ్ ఆన్సర్. వెంకటేశ్వర మీకు తెలుసా పాట? 10 9 8 7 6 5 4 3 2. అయ్యో మరి సో పాస్ అయ్యేది SVC. పాతికేలు Right answer. పాతికేలు వ్యర్థమేనా పేరుకైనా విలువలేదా ఈ పిల్ల చెలుమిలో ఈ యొక్క క్షణముకే సలాము కొట్టలా వయసు పుట్టిపోయనా వెనకడుగే ముందు చూపా నీ వైపే పిల్ల వెలువెత్తే నా అడుగులే నీలా మారిపోయనా నడకలే. We
వీళ్ళు సరిగ్గా చెప్పలే కాబట్టి మైనస్ ఏం లేదు, బతికిపోయారు, మీరు బతికిపోయారు. సో మీరు గెలుచుకునే పాయింట్స్ వచ్చేది 10 పాయింట్స్. వెంకటేశ్వర కాలేజ్ ఎంత బాగా ఆడుతుందో చూద్దాం. మరి మీ మంత్రం క్లిక్కో కిక్కు. Ten, 9, 8, 7. నా చూపే నిన్ను వెతికినది. Wrong answer. Pass two. మాట చెప్పలేవు, Correct అనుకుంటే ఒప్పుకోవు, ఇంతలాగా సత్యభామ. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా, మోమాటం ముప్పు కదా. మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా. పంతం మానుకో, భయం దేనికో. ఓకే, సో ఎస్విసి సెకండ్ టైం పాస్ చేసినందుకు మళ్ళీ గెలుచుకున్న 10 పాయింట్స్. అందరూ బాగా ఆడారు, కాకపోతే ఎస్విసి వాళ్ళు ఇంకొంచెం బాగా ఆడేశారు. ఎప్పుడు వీళ్ళతోటే ఏం ఆడతాం చెప్పు, ఒకసారి మన ఆడియన్స్ కూడా ఒకసారి ఆడిపిద్దాం కదా. ఆడియన్స్ అదిగో అక్కడ. ఓకే, నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. అరే వా. మరి ఇప్పుడు ఏంటంటే నీకు ఒక డైలాగ్ చెప్తాను ఒక సినిమా నుంచి, అది ఏ సినిమానో గెస్ చేసి అది ఏం పాటో మీరు పాడాలి. పాడగలుగుతారా లేదా? పాడతా. అంటే నువ్వు సినిమాలు బాగా చూస్తావా? సూపర్ గా. అంటే కాలేజ్కి వెళ్ళేదన్నమాట, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ అక్కడ. మీ అమ్మాయి బంక్ కూడా కొడుతుందా కాలేజ్? కొట్టదా? సరే మరి డైలాగ్ కి రెడీయా? డైలాగ్ కూడా చెప్తాడు, అదే సినిమాలో కనుక్కొని చెప్పనా? పాట పాడాలి. డైలాగ్ ఏంటంటే, నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి, సగం జీవితం సంకనకపోయి, పొజిషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు తప్ప నన్ను కలవలేవు. ఏ మూవీ ఇది? సూపర్. అదే కరెక్ట్ ఆన్సర్. మరి అందులోంచి ఒక పాట. మెలమెల మెల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ చలిగిలిగిలే. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే. బంగారు వీడేనా నా నిండు సింధురుడు, బంగారు వీడేనేమో నీ కలలు కట్టుబాడు. బంగారు వీడేనా నా నిండు సింధురుడు, బంగారు వీడేనేమో కలలు కట్టు మొగుడు. బా 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 బా. ఆగు, బంగారు వీడే నానా ఎవడాడు? ఇంకా తెలీదా? తెలియకుండా పాడేసావా? అబ్బా, తెలియకుండా పాడేసావా? నువ్వు ఈటీవీకి వచ్చి ఇంత మంచిగా పాట గెస్ట్ చేసి పాడినందుకు మరి ఈటీవీ నీకు ఇస్తున్న చిరు సత్కారం ఎక్కడ? మిల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో. ఇంటర్ అమ్మాయిని పిలిచాను కాబట్టి ఇంటర్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంటర్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ మాత్రమే అడుగుతాను, వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు ఇంటర్ ఏంటి అబ్బాయి, నువ్వు స్కూలే. ఇంటర్ ఎవరు? అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్ అది లెక్క. అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమాస్. ఇంటరా నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అబద్ధాలు చెప్తున్నావు. నిజంగా నిజంగానా? ఇప్పుడు నీకు ఇచ్చే డైలాగ్ ఏ కాడా కొత్త బంగారు లోకం. కరెక్ట్ గెస్. మరి అందులోంచి ఒక పాట. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా? వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా? హరే 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 రామ, మరి ఇలా ఎలా
చేసింది ధీమా. అరే వా, బాగా పాడావు, బాగా డాన్స్ కూడా చేసావు. ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోండి రాజు గారు ఈయనకి. సో ఈటీవీ తారారంభం తరఫున ఒక చిరు సత్కారం. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఓకే, మరి ఆడియన్స్ లో ఇద్దరు అద్భుతంగా వచ్చి అద్భుతంగా పాడి అద్భుతంగా డాన్స్ చేసి అద్భుతమైన గిఫ్ట్లు కొట్టుకుని వెళ్ళిపోయారు. మరి మీ పరిస్థితి ఏంటి? ఎస్విఈసి కాలేజ్ 80, గాయత్రి 60, శివాని ఓల్డ్ 60, గురజాడ 60, శివాని న్యూ 40, వెంకటేశ్వర 40. మరి ఏమనుకున్నాం? ట్యూస్డే ఎపిసోడ్ లో లీస్ట్ మార్కులు ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం అనుకున్నాం. మరి మీ ఇద్దరిని చేసేమా ఎలిమినేట్? మరో పని చేస్తాను, నేను టై బ్రేకర్ పెడతా వీళ్ళిద్దరికి మాత్రమే. శివాని 2 అండ్ వెంకటేశ్వర కాలేజ్. మీ ఇద్దరికి టై బ్రేకర్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. బజర్ రౌండ్ లో రివర్స్ గేర్ అన్నమాట. రివర్స్ గేర్ అంటే ఏంటంటే ఓ పాటని ఉల్టా ప్లే చేస్తాం. ఉల్టా ప్లే చేసిన తర్వాత ఆ పాట ఎవరు ఫస్ట్ గా కనుక్కుంటే వాళ్ళు బజర్ ఒత్తి ఆ పాట పాడాలి. ఒకవేళ కరెక్ట్ గా పాడితే మీకు వస్తాయి 20 పాయింట్స్. అండ్ అలాగే ఒకవేళ తప్పు పాడితే -20. ఓకేనా? సో బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆడండి. ఇప్పుడు ఒక పాటని రివర్స్ లో ప్లే చేస్తాము. సో రెడీయా? అండ్ మ్యూజిక్ స్టార్ట్. వెంకటేశ్వర కాలేజ్. ఎలా అనిపించింది అలా? అంత క్లియర్ గా సాంగ్ ప్లే చేశారు కదా. కానీ యాక్చువల్లీ చూస్తే కరెక్ట్ గెస్. చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే మంగళ్యం తంతునా మద్దాలే చదవనా మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. So right answer and you get 20 points. సో వెంకటేశ్వర కాలేజ్ లాస్ట్ క్వశ్చన్ తోటి రివర్స్ గేర్ రౌండ్ లో 20 పాయింట్స్ గెలుచుకొని హ్యాపీగా వచ్చే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరితో పాటు. శివాని న్యూ, మీరు ఇటు వచ్చేయండి. ఏమైంది? ఎక్కడ తప్పు జరిగింది? 25 ఏళ్ళు వ్యర్థమైన అక్కడ పప్పులో కాలేశారు. పర్లేదులే, ఇంకేం చేస్తాం. శివాని న్యూ వెళ్ళిపోయినా కూడా శివాని ఓల్డ్ ఇక్కడ మిగిలింది. సీనియర్స్ ఉన్నారు కదా. అబ్బా, అలా వస్తావా? సరే, మరి ఇప్పుడు వరకు మా ఈటీవీ తారారంపం ఎలా అనిపించింది? వెరీ నైస్ గేమ్స్. ఫాస్ట్ గా రియాక్ట్ అయితే బాగుంది షో. ఓకే, బట్ వెరీ వెరీ నైస్ హ్యావింగ్ యూ ఆన్ అవర్ ఈటీవీ తారారంపం. ఆల్ ది వెరీ బెస్ట్. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. ట్యూస్డే ఎపిసోడ్ కూడా హ్యాపీగా చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా సాగిపోయింది. కాకపోతే మన శివాని న్యూ కాలేజ్ ఎలిమినేట్ అయిపోయారు. బట్ దాట్స్ ఓకే, ఎందుకంటే అల్టిమేట్ గా సాటర్డే ఎపిసోడ్ వరకు చూసుకుంటే సాటర్డే ఎపిసోడ్ లో ఒక్క కాలేజ్ ఫైనల్ గా విన్నర్ లా నిలుస్తుంది. మరి ఆ ఒక్క కాలేజ్ ఏంటి అని తెలుసుకోవాలంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇన్ని ఎపిసోడ్లు చూడాలంటే we'll have to wait until tomorrow, and until then this is Bhargavi and this is Hemachandra signing off. We'll see you tomorrow. Bye bye.